హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చెబుతున్నాం. ఆల్రెడీ పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, అలాగే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, అలాగే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ గురించి మన వీడియోలన్నీ అప్లోడ్ చేసుకోవడం జరిగింది. అన్ని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోల యొక్క ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా వాచ్ చేయనట్లయితే తప్పనిసరిగా వాచ్ చేయండి, ఓకేనా. అలాగే ఈ వీడియోలన్నీ డిఎస్సి టెట్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్ అందరికీ చాలా చాలా యూజ్ఫుల్. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఫ్రెండ్స్, ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేద్దాం. రిలేటివ్ ప్రొనౌన్ అంటే రిలేషన్ని ఏర్పరుస్తుంది ఆ ప్రొనౌన్ అనమాట. వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అసలు ఈ దేనికి రిలేషన్ అంటే, ఇక్కడ మనకి రెండు సెంటెన్స్లు లేదా రెండు క్లాజులు ఉంటాయి. ఈ మొదటి సెంటెన్స్ చివరన ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, దానిని మనం యాంటిసిడెంట్ అంటాం, ఓకేనా. రెండు సెంటెన్స్లు రెండు క్లాజులు ఉంటాయి. ఈ మొదటి సెంటెన్స్ చివరన ఒక యాంటిసిడెంట్ ఉంటుంది. ఆ యాంటిసిడెంట్ ఏమవుద్దంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుద్ది అనమాట. సో ఈ యాంటిసిడెంట్కి ఈ సెకండ్ సెంటెన్స్కి లేదా సెకండ్ క్లాజ్కి మధ్య రిలేషన్ని తెలియజేస్తాయి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్, ఓకేనా. ఫస్ట్ సెంటెన్స్లో చివరన ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్, దానిని యాంటిసిడెంట్ అంటాం. ఈ యాంటిసిడెంట్కి రెండో క్లాజ్లో రెండో సెంటెన్స్కి మధ్య రిలేషన్ తెలియజేసేదే రిలేటివ్ ప్రొనౌన్. ఈ మధ్యలో వస్తుంది అనమాట. ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ మనకి ఏమంటే హూతో పాటు హూజ్, హూమ్, అలాగే విచ్, దట్, వీటితో పాటు వాట్ అని కూడా మనకి రిలేటివ్ ప్రొనౌన్గా రావడం జరుగుతుంది. కానీ తక్కువ అనమాట దీని యూసేజ్. మనకి ఎగ్జామ్స్లో కరెక్షన్ సెంటెన్స్లో వాటిల్లో కానీ మల్టిపుల్ చాయిస్లో కానీ ఎక్కువగా హూ, హూజ్, హూమ్, విచ్, దట్ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మీద ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. అయితే రిలేటివ్ ప్రొనౌన్ అనేది యాక్చువల్గా మనకి రెండు సెంటెన్స్ని జాయిన్ చేస్తాయి. రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ద టూ సెంటెన్సెస్. అలాగే ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఫార్మ్ ద కాంప్లెక్స్ సెంటెన్సెస్. అంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్తో రాసినటువంటి ఈ సెంటెన్స్లు ఏమంటామంటే మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అని పిలుస్తాము. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లో వస్తాయి. అలాగే ఆల్రెడీ నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ గ్రామర్ రిపీట్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ ఆ వీడియోలు కూడా మీకు వస్తాయి, ఓకేనా. ఈ విధంగా రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ది టూ సెంటెన్సెస్. అలాగే ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఫార్మ్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ ఏర్పరుస్తాయి అన్నమాట ఇవి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ సా ద బాయ్ హూ ఈజ్ రన్నింగ్. ఐ సా ద బాయ్ హూ ఈజ్ రన్నింగ్. ఇక్కడ చూడండి, ఈ మొదటి సెంటెన్స్లో చివర ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏంటంటే ఇక్కడ ద బాయ్, దీన్నే యాంటిసిడెంట్ అని అంటాము. యాంటిసిడెంట్, ఓకేనా. హూ ఈజ్ రన్నింగ్, ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ సెకండ్ సెంటెన్స్ ఈజ్ రన్నింగ్ కదా, ఈ బాయ్కి ఈజ్ రన్నింగ్కి మధ్య రిలేషన్ని ఈ మధ్యలో ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్ అనేది రిలేషన్ ఏర్పరుస్తుంది అనమాట, ఓకేనా. కాబట్టి ఈ హూ అనేది ఎవరి గురించి చెప్తుంది? ఇక్కడ ముందున్న యాంటిసిడెంట్ గురించి చెప్తుంది, బాయ్ గురించి. ఐ సా ద బాయ్ హూ ఈజ్ రన్నింగ్ అంటే ఎవరైతే పరిగెడుతున్నారో ఆ అబ్బాయిని నేను చూశాను అని, ఓకేనా. జస్ట్ ఎగ్జాంపుల్సే. తర్వాత వాటిని ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను, రూల్స్. దిస్ ఈస్ ద బాయ్ హూజ్ బ్రదర్ లివ్స్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈస్ ద బాయ్ అని మొదటి సెంటెన్స్లో చివర ఉన్నటువంటి యాంటిసిడెంట్ ఏంటి? ఇక్కడ ద బాయ్. హూజ్ బ్రదర్ అంటే ఇక్కడ హూజ్ అనేది బాయ్ గురించి చెప్తుంది. అంటే ఎవరి బ్రదరు? ఈ బాయ్ యొక్క బ్రదర్ అని అర్థం. హూజ్ బ్రదర్ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఎవరి బ్రదర్ అయితే హైదరాబాద్ నివసించి ఉన్నాడో ఆ అబ్బాయి, అతనే ఈ అబ్బాయి అని అర్థం, ఓకేనా. సో హూజ్ అనేది రిలేటివ్ ప్రొనౌను, అది ముందున్న యాంటిసిడెంట్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద గర్ల్. సో ఈ చివరన ఉన్నటువంటిది యాంటిసిడెంట్. ఇదే నౌన్ ఆర్ ప్రొనౌన్ చెప్పాం. నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది, అదే యాంటిసిడెంట్ చెప్పాం. ఈ యాంటిసిడెంట్ గురించి ఈ రిలేటివ్ ప్రొనౌన్ హూమ్ అనేది డిఫైన్ చేస్తుంది. దిస్ ఈజ్ ద గర్ల్ హూమ్ ఆల్ అడ్మైర్. అందరూ ఎవరినైతే ప్రశంసిస్తారో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని. ఇక్కడ చూడండి, ఈ విధంగా రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది. ఆ రిలేటివ్ ప్రొనౌన్ ఆ యాంటిసిడెంట్ని డిఫైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అండి, ఐ ఫౌండ్ ద బుక్ విచ్ ఐ లాస్ట్ ఎస్టర్డే. ఐ ఫౌండ్ ద బుక్లో చివరన ఉన్నటువంటి ఈ మొదటి సెంటెన్స్లో చివరన ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేది ద బుక్, ఇదే యాంటిసిడెంట్. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, అది ముందున్నటువంటి యాంటిసిడెంట్ని డిఫైన్ చేస్తుంది, దాని గురించి చెప్తాను అనమాట. విచ్ ఐ లాస్ట్ ఎస్టర్డే అంటే ఏదైతే లాస్ట్ నిన్న పోగొట్టుకున్నానో అదే ఆ బుక్ నాకు దొరికిందని అర్థం. అంతే విచ్ అనేది దేని తెలియజేస్తుంది? బుక్ని. హూమ్ అనేది ఎవరిని? గర్ల్ని. హూజ్ అనేది ఎవరిని? బాయ్ని. హూ అనేది ఎవరిని? బాయ్ని. ముందు యాంటిసిడెంట్ గురించి చెప్తాయి అనమాట, డిఫైన్ చేస్తాయి.
దిస్ ఈజ్ ద ఓన్లీ బుక్ దట్ ఐ బాట్ ఎస్టర్డే. ఇక్కడ ఓన్లీ బుక్, ఈ బుక్ అనేది యాంటిసిడెంట్, దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి చెప్తుందంటే బుక్ ముందు యాంటిసిడెంట్ గురించి. దిస్ ఈజ్ ద ఓన్లీ బుక్ దట్ ఐ బాట్ ఎస్టర్డే. నేను ఏ బుక్ కొన్నానో అదే బుక్ ఈ బుక్ అని చెప్పడం. ఈ విధంగా ముందు యాంటిసిడెంట్ ఉండి తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది. ఓకేనా? ఆ రిలేటివ్ ప్రొనౌన్ యాంటిసిడెంట్ గురించి డిస్కస్ చేస్తుంది లేదా డిఫైన్ చేస్తుంది అనమాట. ఈ విధంగా చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఈ విధంగా ఉంటే వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ముందు యాంటిసిడెంట్, తర్వాత హూ, హూజ్, హూమ్, విచ్, దట్ వస్తే అప్పుడు అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కూడా HH వర్డ్స్ ఉన్నాయి. హూ, హూజ్, హూమ్, వేర్, వెన్, వై ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. మరి రెండిట్లో మనకు ఒక బిట్ ఇచ్చి ఈ ఒక సపోజ్ హూ కింద హూజ్ కింద అండర్లైన్ చేస్తే అది ఇంట్రాగేటివ్ ప్రొనౌనా రిలేటివ్ ప్రొనౌనా డౌట్ రావాలి. చెప్తాను చూడండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. HH వర్డ్స్ ఏవైనా సరే ఉండి తర్వాత హెల్పింగ్ వెర్బు, తర్వాత సబ్జెక్టు, చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవ్వాలంటే ఆ సెంటెన్స్ దాంతోనే స్టార్ట్ అవుద్ది. వాటితో కానీ, వేరుతో కానీ, హూతో కానీ. కానీ రిలేటివ్ ప్రొనౌన్ అయితే దాని ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది, యాంటిసిడెంట్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది. ఓకేనా? సో HH వర్డ్స్ తోటి స్టార్ట్ అవుద్ది, హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే అప్పుడు ఆ HH వర్డ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది తప్ప రిలేటివ్ ప్రొనౌన్ అవ్వదు. చూడండి, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. HH వర్డ్ స్టార్ట్ అయింది, చివరి క్వశ్చన్ మార్క్ ఉంది, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్. HH వర్డ్ స్టార్ట్ అయింది, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. హూమ్, షాల్ వి, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్కు. ఓకేనా? కాబట్టి ఇక్కడ హూమ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. హూజ్ కలర్ బాక్స్ ఇస్ దిస్. హూజ్ అనేది ఇక్కడ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ హూజ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, హూమ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇక్కడ విచ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, హూ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇది క్వశ్చన్ చేయడానికి ఉపయోగపడతాయి. స్టార్టింగ్లో ఉంటాయి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ముందు యాంటిసిడెంట్ ఉండి తర్వాత ఇవి కానీ వచ్చినట్లయితే అవి రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బిట్స్ ఇస్తే చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హూ, హూజ్, హూమ్ ఈ వీడియోలో ఈ మూడింటిని ఏ విధంగా మనం రాయాలి, హూని ఎప్పుడు యూజ్ చేయాలి, హూజ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, హూమ్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో విచ్, దట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము హూ, హూమ్, హూజ్ వీటిని ఏ సందర్భాల్లో వాడాలని డిస్కస్ చేద్దాం. హూ, హూమ్, హూజ్ మూడు కూడా యాంటిసిడెంట్ పర్సన్స్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. యాంటిసిడెంట్ పర్సన్స్ అయితే హూని, హూమ్ని, హూజ్ని యూజ్ చేస్తాం. యాంటిసిడెంట్ పర్సన్స్ అవ్వాలి కండిషన్. ఓకేనా? అయితే హూ అనేది, హూ అంటే తెలుగులో ఎవరు, హూమ్ అంటే ఎవరిని, హూజ్ అంటే ఎవరిది, ఎవరి యొక్క అని అర్థం. సో హూ అనేది సబ్జెక్ట్ కేసుగా పనిచేస్తుంది. అంటే యాంటిసిడెంట్ సబ్జెక్ట్ అయితే హూ రాయాలని అర్థం. నెక్స్ట్ హూ అనేది ఫాలోస్ ది వెర్బ్. వెర్బ్ అని హూ అనేది ఫాలో అవుతుంది. ఎలా ఫాలో అవుతుంది అనేది ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుంది ఈజీగా. హూ అనేది సబ్జెక్టుగా పనిచేస్తుంది మరియు వెర్బ్ అని ఫాలో అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. యాంటిసిడెంట్ సబ్జెక్ట్ అయితే హూ రాయాలని అర్థం. నెక్స్ట్ అండి, హూమ్ అనేది ఆబ్జెక్ట్ కేసు, అంటే ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అంటే యాంటిసిడెంట్ ఆబ్జెక్ట్ అయితే హూమ్ అనేది రాయాలి అని అర్థం. అలాగే హూమ్ ఫాలోస్ ది క్లాజ్. క్లాజ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉంటే అప్పుడు దానిని హూమ్ ఫాలో అవుతుంది. ఎలా అనేది ఎగ్జాంపుల్స్ మీకు క్లారిటీ వస్తుంది. హూమ్ ఏంటంటే ఆబ్జెక్ట్ కేసు అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు కూడా అది కూడా యాంటిసిడెంట్ ఆబ్జెక్ట్ అయితే హూమ్ రాయాలని అర్థం. నెక్స్ట్ హూమ్ అనేది క్లాజ్ని ఫాలో అవుతుంది. క్లాజ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్, ఆ రెండు కాంబినేషన్ని ఫాలో అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఇక్కడ ప్రొనౌన్స్ రావచ్చు, ఐ, హీ, సి అని ఏమైనా ప్రొనౌన్స్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే పక్కన వెర్బ్ ఉంటుంది. అలాంటప్పుడు హూమ్ అనేది దాన్ని ఫాలో అవుతుందని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, హూజ్ అనేది ఎవరిది, ఎవరి యొక్క అంటే పొసెసివ్ కేసు అనమాట. పొసెసివ్ కేసుని తెలియజేస్తుంది. ఆల్రెడీ మనం కేసెస్ అని చెప్పుకున్నాం. మరియు దేని ఫాలో అవుతుందంటే యాంటిసిడెంట్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి అప్పుడు ఈ రెండో సెంటెన్స్ చివరిలో ఉన్న నౌన్ని కలిపి చదవాలా. సో దీన్ని ఫాలో అవుతుందంటే యాంటిసిడెంట్ అపాస్ట్రఫీ ఎస్ ప్లస్ నౌన్ దాన్ని ఫాలో అవుతుంది. ఇది జస్ట్ అలా వినండి, ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఫాలోస్ ది యాంటిసిడెంట్స్ ప్లస్ నౌన్.
ఓకేనా, ఇది హూజ్ అనేది. సో హూజ్ అనేది పొసెసివ్ కేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దాం. దిస్ ఈస్ ద బెగ్గర్ డాష్ స్టోల్ మై సూట్ కేస్. ఫస్ట్ సెంటెన్స్లో యాంటిసిడెంట్ ఇది ఇక్కడ బెగ్గర్. సో పెర్సన్. సో యాంటిసిడెంట్ పెర్సన్ అయితేనే హూ రాయాలా, హూమ్ రాయాలా, హూజ్ రాయాలని ఆలోచించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇది పెర్సన్. పెర్సన్ అయితే హూ రాయాలా, హూమ్ రాయాలా, హూజ్ రాయాలా తెలుస్తుంది అంటే డాష్ తర్వాత ఇక్కడ మనకి వెంటనే ఏముంది, వెర్బ్. స్టోల్ అంటే వెర్బే కదా. సో వెంటనే వెర్బ్ ఉంటే ఇంక ముందు ఏమి ఉండదు, వెర్బ్తో ఉంటుంది ఈ పార్ట్. వెర్బ్ స్టార్టింగ్లో ఉంటే వెర్బ్ను ఫాలో అయ్యేది ఏం చెప్పాను, హూ అని రాసేయండి. ఓకేనా, దిస్ ఇస్ ద బెగ్గర్ హూ స్టోల్ మై సూట్ కేస్. ఇది ఫస్ట్ ట్రిక్. ఓకేనా, ఒక రిలేటివ్ ప్రొనౌన్ అక్కడ రాయాలి, డాష్ ఇచ్చాడు, ఆప్షన్స్లో హూ రాయాలా, హూమ్ రాయాలా, హూ అడిగాడు. ఎలా రాస్తామంటే డాష్ తర్వాత వెంటనే వెర్బ్ ఉంటే హూ రాసేయండి. ఇంకొక ట్రిక్ ఏంటంటే ఎక్కడ యాంటిసిడెంట్ ఏది ఉందో యాంటిసిడెంట్తో ఈ సెంటెన్స్ అంతటిని చదవండి. ద బెగ్గర్ స్టోల్ మై సూట్ కేస్. యాంటిసిడెంట్ ఎక్కడే ఉంది, బెగ్గర్, ద బెగ్గర్. దాంతో ఈ సెంటెన్స్ అంతా కలిసి చదవండి, హూ పక్కన పెట్టేయండి. ద బెగ్గర్ స్టోల్ మై సూట్ కేస్ అంటే బెగ్గర్ నా సూట్ కేసుని దొంగిలించాడు. సో యాంటిసిడెంట్ని స్టార్టింగ్లో పెట్టి ఈ సెంటెన్స్ అంతటిని చదివినప్పుడు మీనింగ్ఫుల్గా ఉంది. అంటే మీనింగ్ఫుల్గా ఉందంటే స్టార్టింగ్లో పెట్టి చదవడం అలా సబ్జెక్ట్గా పనిచేసినట్టు కదా. అంటే యాంటిసిడెంట్ సబ్జెక్ట్ అయినప్పుడు ఏం రాయాలని చెప్పను, హూ రాయాలి. సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. యాంటిసిడెంట్తో ఈ సెంటెన్స్ అంతా చదివితే మీనింగ్ఫుల్గా ఉంటే ఇది సబ్జెక్ట్ కింద పనిచేసినట్టు. యాంటిసిడెంట్ సబ్జెక్ట్ అయిందంటే హూ రాయాలి, లేదు అంటే స్టార్టింగ్లోనే వెర్బ్ ఉందంటే హూ రాయాలి. ఓకేనా. నెక్స్ట్, ఐ మెట్ ద గర్ల్స్ డాష్ వర్ రివార్డెడ్. గర్ల్స్ అనేది ఇక్కడ యాంటిసిడెంట్, మరి పెర్సన్. హూ రాయాలా, హూమ్ రాయాలా, హూ రాయాలంటే వెంటనే ఇక్కడ ఏముందండి, వెర్బ్. కాబట్టి ఇక్కడ మీరేం రాయాలి, ఇక్కడ హూ రాసడమే. లేదు దీంతో కలిసి చదవండి, ద గర్ల్స్ వర్ రివార్డెడ్ అంటే ఆ గర్ల్స్ అభినందించబడ్డారు. ఓకేనా, ఓకేనా, ప్రశంసించబడ్డారు లేదా అభినందించబడ్డారండి, రివార్డెడ్ లేదా బహుమతి పొందారని గర్ల్స్కి. ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ద గర్ల్స్ హూ వర్ రివార్డ్ అంటే ఎవరైతే బహుమతి పొందారో ఆ గర్ల్స్నే నేను కలిశానని మీనింగ్. సో ఈ విధంగా దీంతో కలిపి సెంటెన్స్ అయితే మీనింగ్ఫుల్గా ఉంటే అప్పుడు గర్ల్స్ అనేది సబ్జెక్ట్ కాబట్టి హూ రాయాలి, లేదు స్టార్టింగ్లో వెర్బ్ ఉంటే హూ అని రాసేవచ్చు. సింపుల్ లాజిక్. ద స్టూడెంట్స్ డాష్ వర్ లేజీ వర్ పనిష్డ్. ఇక్కడ స్టార్టింగ్ ఏముందండి, వెర్బ్. కాబట్టి ఏం రాయొచ్చు డైరెక్ట్గా హూ. ద స్టూడెంట్స్ హూ ఆర్ లేజీ వర్ పనిష్డ్. ఎవరైతే సోమర్థంగా ఉన్నారో ఆ స్టూడెంట్సే పనిష్ చేయబడ్డారని. నెక్స్ట్, ద మ్యాన్ డాష్ ఈజ్ ఆనెస్టీ ఈజ్ ట్రస్టెడ్. స్టార్టింగ్లోనే వెర్బ్ ఉంది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ముందు యాంటిసిడెంట్ పెర్సన్ అవ్వాలి, గుర్తుపెట్టి కండిషన్. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, హూ వస్తుంది. ద మ్యాన్ హూ ఈజ్ ఆనెస్టీ ఈజ్ ట్రస్టెడ్. ఓకేనా. మిస్టర్ ప్రదీప్ ఈజ్ ఏ పాపులర్ లీడర్. సో ఇక్కడ పాపులర్ లీడర్ అనేది మనకి ఇక్కడ పాపులర్ లీడర్ అనేది మనకి ఇక్కడ యాంటిసిడెంట్ పెర్సనే కదా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, స్టార్టింగ్లో వెర్బ్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, హూ రాయాలి. మిస్టర్ ప్రదీప్ ఈజ్ ఏ పాపులర్ లీడర్ హూ లివ్స్ ఇన్ పాట్నా. ఇక్కడ చూడండి ఎక్సెప్షన్ చూడండి. ఐ మెట్ ద గర్ల్ వీ హ్యావ్ పాస్డ్ ది ఐఏఎస్ ఎగ్జామ్. ఐ మెట్ ద గర్ల్. సో ఇది పెర్సన్ మరియు స్టార్టింగ్ ఇక్కడ ఏముంది, వెర్బ్. కాబట్టి ఏం రాసాం, హూ సరిపోయింది. మరి ఎక్కడ మిస్టేక్ అని తెలిసిన, ఇక్కడ హూతో రాసేటప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ హూతో రాసేటప్పుడు హూ తర్వాత వచ్చిన వెర్బ్ అనేది ముందున్న యాంటిసిడెంట్నే ఫాలో అవుతుంది. ముందున్న యాంటిసిడెంట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బే రాయాలి. గర్ల్ అన్నాడు కాబట్టి సింగులర్ వెర్బ్ రాయాలి. హ్యావ్ ప్లూరల్ వెర్బు, హ్యావ్కి సంబంధించిన సింగులర్ వెర్బ్ ఏంటి, హ్యాజ్. ఐ మెట్ ద గర్ల్ హూ హ్యాజ్ పాస్డ్ ద ఐఏఎస్ ఎగ్జామ్ అనాలి. హూతో రెండు సెంటెన్స్ కంబైన్ చేసి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి రాసినప్పుడు లేదా రిలేటివ్ ప్రొనౌన్ హూతో ఇచ్చినప్పుడు దాని ముందున్న సబ్జెక్ట్ బట్టి ఇక్కడ వెర్బ్ ఫాలో అవుతుంది. సింగులర్ ప్లూరల్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈజ్ ఆర్లో ఈజ్ సింగులర్, వజ్ వర్లో వజ్ సింగులర్, డూ డజల్లో డజ్ సింగులరు, హ్యావ్ హ్యాజల్లో హ్యాజ్ సింగులరు. ఓకేనా. V1 SRESలో V1 SRES సింగులర్ అని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. మై అంకుల్ ఐ లవ్డ్ ఈజ్ డెడ్. ఇక్కడ చూసినట్లయితే మనకి మై అంకుల్ ఉంది కదా, ముందున్నది యాంటిసిడెంట్ పెర్సనే కదా. పెర్సన్ అయినప్పుడు మాత్రమే హూ, హూమ్, హూజ్ అని డిస్కస్ చేయాలి. ఓకేనా. అయితే ఏది వాడాలి, హూ వాడాలా, హూమ్ వాడాలని. ఇక్కడ వెంటనే మన డాష్ తర్వాత అంటే ఏమంటే సబ్జెక్టు వెంటనే వెర్బ్. సో సబ్జెక్ట్ వెర్బ్ని ఫాలో అయ్యేది ఏదని చెప్పాను, హూమ్. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా. వెంటనే ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే ఇక్కడ రాయాల్సింది హూమ్. సింపుల్ లాజిక్.
స్టార్టింగ్ వెంటనే వెర్బ్ ఉంటే దాని ముందు హూ రాయాలి. ఎప్పుడు యాంటిసిడెంట్ పర్సన్ అయినప్పుడు మాత్రమే కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మై అంకుల్ హూమ్ ఐ లవ్డ్ ఈజ్ డెడ్. సో ఇక్కడ హూమ్ రాసినప్పుడు దాని అర్థం ఏంటి? యాంటిసిడెంట్ ఆబ్జెక్ట్ అని అర్థం. సో మామూలుగా చదవండి, ఇది యాంటిసిడెంట్. దీంతో ఈ సెంటెన్స్ చదవండి, మై అంకుల్ ఐ లవ్డ్. నో మీనింగ్ కదా. ఇక్కడ యాంటిసిడెంట్ ముందు పెట్టి ఈ సెంటెన్స్ చదవండి, మై అంకుల్ ఐ లవ్డ్. నో మీనింగ్. మై అంకుల్ ఐ లవ్డ్ అనేది అసలు నో మీనింగ్, మీనింగ్లెస్. అంటే అలా మీనింగ్ లేదంటే, అలా మీనింగ్ ఉంటే, మీనింగ్ఫుల్గా ఉంటే, స్ట్రక్చర్ బాగుంటే హూ అని రాయమన్నాం. మరి మీనింగ్ లే కదా. మీనింగ్ లేనప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ వెర్బ్ ఉంది లవ్డ్ తర్వాత మై అంకుల్ పెట్టండి, ఐ లవ్డ్ మై అంకుల్. అప్పుడు సరిపోయింది కదా. ఇక్కడ చూడండి, డాష్ తర్వాత సెంటెన్స్ పెట్టి సబ్జెక్ట్ వెర్బ్ తర్వాత ఈ వెర్బ్ తర్వాత ఈ యాంటిసిడెంట్ పెట్టండి, ఐ లవ్డ్ మై అంకుల్. సో మీనింగ్ అంటే వెర్బ్ తర్వాత యాంటిసిడెంట్ పెడితే మీనింగ్ఫుల్గా ఉంది. వెర్బ్ తర్వాత యాంటిసిడెంట్ పెట్టినప్పుడు దాని అర్థం ఏంటి? వెర్బ్ తర్వాత వచ్చేది ఏంటి? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ రాయాలంటే ఏంటి చెప్పాము? హూమ్. సబ్జెక్ట్ అయితే హూ, ఆబ్జెక్ట్ అయితే హూమ్, అందుకే హూమ్ రాసాం. లేదు అంటే వెంటనే సబ్జెక్టు వెర్బ్ ఉంటే హూమ్ రాసియండి. ఓకేనా? నేను ఎవరినైతే ఇష్టపడ్డానో అతను ఆ అంకులే చనిపోయాడని అర్థం. నెక్స్ట్, దట్ వాజ్ ది గర్ల్ డాష్ హీ విష్డ్ టు మ్యారీ. యాంటిసిడెంట్, ఈ సెంటెన్స్ చివరి ఉన్న యాంటిసిడెంట్ ఏంటి? పెర్సనే కదా. పెర్సన్ అయిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది. సో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ వస్తే ఏమో చెప్పాం? హూమ్. దట్ వాజ్ ది గర్ల్ హూమ్ హీ విష్డ్ టు మ్యారీ. ఓకేనా? లేదు ఈ వెర్బ్ తర్వాత విష్డ్ తర్వాత ద గర్ల్ పెట్టండి, హీ విష్డ్ ద గర్ల్. మీనింగ్ ఉంది కదా. వెర్బ్ తర్వాత పెడితేనే యాంటిసిడెంట్ మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఇది. ఆబ్జెక్ట్ అంటే ఏంటో ఇలా హూమ్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, ఐ మెట్ మై డాటర్ డాష్ ఐ లవ్ వెరీ మచ్. మై డాటర్ అనేది ఇక్కడ యాంటిసిడెంట్ పెర్సన్. పెర్సన్ అయినప్పుడు హూ వాడాలంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, కాబట్టి ఏం రాయాలి? హూమ్ రాయాలి. ఓకేనా? ఐ మెట్ మై డాటర్ హూమ్ ఐ లవ్ వెరీ మచ్. ఎవరైతే నేను బాగా ఇష్టపడతానో ఆ డాక్టర్, ఆవిడే నా డాక్టర్, ఆ అమ్మాయిని నేను కలిసానని, ఆ డాక్టర్ని కలిసానని అర్థం. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ మై డాటర్ని ఐ లవ్ వెర్బ్ తర్వాత పెట్టండి, ఐ లవ్ మై డాటర్. అంటే సబ్జెక్ట్ వెర్బ్ తర్వాత ఈ యాంటిసిడెంట్ పెడితే ఐ లవ్ మై డాటర్ అంటే వెర్బ్ తర్వాత పెట్టడం వల్ల మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ కాబట్టి హూమ్. ఆ విధంగా కూడా చేయొచ్చు. లేదంటే సబ్జెక్ట్ వెర్బ్ కనబడ్డాయి కాబట్టి హూమ్ రాయండి. నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ ద గర్ల్ ఐ విల్ మ్యారీ. క్లియర్గా ఇక్కడ పెర్సన్ ఉంది, యాంటిసిడెంట్, ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏంటి రాయాలి? హూమ్ రాయాలి. ఎప్పుడు ఎంత కండిషన్ ఎప్పుడు ముందు పెర్సన్స్ ఉండాలి, యాంటిసిడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ ఎక్సెప్షన్ చూడండి, దిస్ ఈజ్ ద ప్లేయర్ హూ వీ థాట్ వన్ ఏ ప్రజెంటమా, హూమ్ వీ థాట్ వన్ ఏ ప్రజెంటం. అంటే సార్ ఇప్పుడు మీరు సబ్జెక్టు ఇది వెర్బ్ కదా, హూమ్ పెడతాం కదా అంటే ఈ ఎక్సెప్షన్ రాంగ్. ఎందుకంటే ఈ ప్లేస్లో అంటే రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ప్లేస్లో సే, సెడ్, అలాగే థింక్, థాట్, అలాగే నో వెర్బులతో ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉందనుకోండి, ముందు ఒక సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంటుంది, అయ్యో ఉయ్యో ఇవి ఏదో ఒకటి, సే కానీ సెడ్ కానీ థింక్ కానీ థాట్ కానీ నో కానీ ఇవి వస్తే మ్యాక్సిమం సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉండి ఆ వెర్బ్ ప్లేస్లో సే, సెడ్, థింక్, థాట్, నో ఇవేమైనా వచ్చినట్లయితే మ్యాక్సిమం అలాంటి అడగడు. ఒకవేళ వచ్చినట్లయితే ఆ సెంటెన్స్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది తర్వాత ఫ్రేజ్, ఇది ఫ్రేజ్ అంటారు, ఇందులో ఈ క్లాజ్ అంటారు. ఈ క్లాజ్లో ఉన్నటువంటి ఈ వెర్బ్ని చూసుకోవాలి. ఇక్కడ వెర్బ్ ఒకటే ఉంది, ఈ థాట్ అనేది వేరు, ఈ ఫ్రేజ్. తర్వాత సెంటెన్స్లో వెర్బ్ మాత్రమే ఉంది. వెర్బ్ మాత్రం ఉంటే ట్రయల్ చెప్పను, హూ రాయాలి. ఓకేనా? దిస్ ఈజ్ ద ప్లేయర్ హూ వీ థాట్ వన్ ఏ ప్రైజ్ అనాలి. మళ్ళీ చెప్తాను చూడండి, వీ థాట్ అని కానీ వీ థింక్ని కానీ వీ షే అని కానీ మొత్తం ఇక్కడ ప్రొనౌన్ ఏదైనా వచ్చి ఇక్కడ వెర్బ్ సే, సెడ్, థింక్, థాట్, నో ఇవి వచ్చినట్లయితే ఆ తర్వాత ఉన్న దాన్ని బట్టే మనం రాయాలి రిలేటివ్ ప్రొనౌన్ని. దీన్ని బట్టి రాయకూడదు. సబ్జెక్ట్ వెర్బ్ ఉందని చెప్పి హూమ్ రాయకూడదు. ఇక్కడ వెర్బ్ ఒకటే ఉంది, వెర్బ్ ఒకటే స్టార్టింగ్లో ఉంటే ఏంటి రాయమని చెప్పాను, హూ. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే ఐ నో ద ఉమెన్ డాష్ చైల్డ్ వాజ్ హర్ట్. ఇక్కడ చూడండి, ఉమెన్ అనేది పెర్సన్, యాంటిసిడెంట్ పెర్సన్ అయితే హూమా హూజ్ డౌట్. అయితే మీకు డౌట్ రావచ్చు, చైల్డ్ అనేది సబ్జెక్ట్ కదా సార్, ఇది వెర్బ్ కదా,
సబ్జెక్ట్ వెర్బ్ వస్తే వెంటనే ఏం రాసేయాలి, హూమ్ రాసేయాలని అనుకుంటాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎలా ఉండాలంటే ప్రొనౌన్స్ ఉండాలి. ఐ, హీ, సీ అని ప్రొనౌన్స్ అని రావాలి. లేదు అంటే దీనికి ముందు చైల్డ్కి ముందు ఏదైనా మై కానీ దిస్ కానీ యువర్ కానీ డిటర్మైనర్స్ దాని ఆర్టికల్ కానీ ఏవైనా ఉంటే దాన్ని సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయండి. ఈ మోడల్లో మీకు చెప్పడానికి అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా? సో చైల్డ్ ముందు ఎటువంటిది ఏ డిటర్మినర్ లేదు, మై కానీ ఎవరు కానీ దా కానీ ఏ ఆర్టికల్ సింగిల్గా ఉంది. అప్పుడు దీనిని మనము సబ్జెక్ట్ వెర్బ్ అనే దాంట్లో తీసుకోవద్దు. ఎలా తీసుకోవాలంటే ఇక్కడ డిటర్మినర్ ఉంది కదా, డిటర్మినర్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టండి. ద ఉమెన్స్ చైల్డ్ అంటే ఆ ఉమెన్ యొక్క చైల్డ్ అని అర్థం. సో ఇందాక చెప్పాను, ఫస్ట్ కేసు అనేది యాంటిసిడెంట్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి పక్కన నౌను. ఇక్కడ నౌన్ ఉంది ఒక చైల్డ్, ఇది నౌన్ కని తీసుకోండి. ఈ నౌన్ అనేది అపాస్ట్రఫీ ఎస్తో కలిపి ఈ రెండు చదవాలా. ద ఉమెన్స్ చైల్డ్ వాజ్ హర్ట్ అంటే ఆ ఉమెన్ యొక్క చైల్డ్ అని అర్థం. సో మీనింగ్ఫుల్గా ఉంది, ఉమెన్ చైల్డ్ అనేసరికి మీనింగ్ఫుల్గా ఉంది ఆ ఉమెన్ యొక్క చైల్డ్ అని. అప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ పెట్టడం వల్ల మీనింగ్ఫుల్ ఉంది కాబట్టి ఏం రాయాలి, హూజ్ అని రాయాలి. ఓకేనా? అర్థమైందా? హూజ్ అని రాయాలి. ఐ నో ద ఉమెన్ హూజ్ చైల్డ్ వాజ్ హర్ట్. ఎవరి చైల్డ్ అయితే హర్ట్ అయ్యారో ఆ ఉమెన్ నాకు తెలుసు అని అర్థం. అర్థమైందండి? హూజ్ ఎప్పుడు రాస్తామంటే పొసెసివ్ యాంటిసిడెంట్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి ఈ పక్కన ఒక నౌన్ వస్తుంది. ఆ నౌన్ అంటే ఎలా ఉంటుంది, ముందు ఎటువంటి డిటర్మైనర్స్ ఏవి ఉండవు. దాని ఆర్టికల్ కానీ ఈజ్గా దిస్ కానీ దట్ కానీ దీస్ కానీ యూ ఎవరు కానీ మై కానీ ఏమి ఉండవు, సింగిల్గా ఉంటుంది. అప్పుడు అంతేగాని ఇక్కడ వెర్బ్ ఉంది కదా, సబ్జెక్ట్ వెర్బ్ అనుకుని చేస్తే తప్పు. ఓకేనా? అప్పుడు అపాస్ట్రఫీ ఎస్ పెట్టి చదివితే మీనింగ్ఫుల్గా ఉంటుంది. అప్పుడు హూజ్ రాయాలి. లేదు మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇప్పుడు అసలు యాక్చువల్గా దీనికి ఏది లేనప్పుడు మరి ఇంకా డౌట్ రావసరం లేదు, దీని ముందు ఏదైనా దాని ఆర్టికల్ కానీ ఏమైనా ఉంటే మీరు అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలి తప్ప ఇక్కడ ఏమీ లేకపోతే డైరెక్ట్గా దీనికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి చెక్ చేయండి. సింపుల్ లాజిక్. డైరెక్ట్గా వెర్బ్ వచ్చిందనుకో హూ పెడతాం, ఇక్కడ వెర్బే ఉంటే హూ పెడతాం. కానీ చైల్డ్ అనేది మీరు సబ్జెక్ట్ అనుకోవచ్చు, కానీ దీని ముందు ఇటువంటి డిటర్మైనర్స్ లేవు కాబట్టి దీనికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి టెస్ట్ చేయండి. అప్పుడు మీనింగ్ఫుల్గా ఉంటే హూజ్ రాసేయండి. నెక్స్ట్, దిస్ ఈజ్ రవి డాష్ బ్రదర్ అటెండెడ్ టు ద పార్టీ. రవి అనేది పర్సనే, యాంటిసిడెంటే. బ్రదర్ అనేది నౌను, సబ్జెక్ట్ ఇదే, ఇది వెర్బు. మీరు వెంటనే ఏమనుకుంటారు, సబ్జెక్ట్ వెర్బ్ అంటే హూమ్ కదండి. కానీ బ్రదర్ ముందు ఏమైనా ఉందా, లేదు, మై బ్రదర్ అని కానీ ఎవరు బ్రదర్ అని కానీ. ఓకేనా? అటువంటి డిటర్మైనర్స్ లేవు కదా. అప్పుడు ఏం చేయాలని చెప్పాను, దీనికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి చదవండి. రవీస్ బ్రదర్, రవీస్ బ్రదర్. ఓకేనా? రవీస్ బ్రదర్ కాబట్టి నో కన్ఫ్యూజ్. రవీస్ బ్రదర్ అని మీనింగ్ఫుల్లే కదా. ఎప్పుడు వీటి ముందు ఏవి లేకపోతేనే మీనింగ్ఫుల్ వస్తుంది. ఇక్కడ దా ఉందనుకో, రవీస్ దా బ్రదర్, నో మీనింగ్. రవీస్ మై బ్రదర్, నో మీనింగ్. అసలు స్ట్రక్చర్ లేదు. అందుకే వీటి ముందు ఏవి ఇవ్వలేదు ఇక్కడ ప్రత్యేకించి. అర్థమైందా? కాబట్టి రవీస్ బ్రదర్ అటెండెడ్ టు ద పార్టీ విత్ మీ. దిస్ ఈజ్ రవి హూజ్ అని రాయండి ఇక్కడ, హూజ్. దిస్ ఈజ్ రవి హూజ్ బ్రదర్ అటెండెడ్ టు ద పార్టీ విత్ మీ. ఎవరు బ్రదర్ అయితే నాతో పాటు పార్టీకి అటెండ్ అయ్యారో అతనే ఈ రవి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, సీ ఈజ్ ద గర్ల్, సీ ఈజ్ ద గర్ల్ డాష్ మదర్ ఈజ్ ఎ టీచర్. మదర్కు ముందు ఏమైనా ఉంది అక్కడ, లేదు. కాబట్టి గర్ల్ అనేది పెర్సన్, మదర్ ముందు ఏమీ లేదు, మై కానీ ఎవరు కానీ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, హూజ్ అని రాయాలి. సీ ఈజ్ ద గర్ల్ హూజ్ మదర్ ఈజ్ ఎ టీచర్, హూజ్ మదర్ ఈజ్ ఎ టీచర్. ఓకేనా? అర్థం కదా? అంటే ద గర్ల్స్ మదర్ అని అర్థం. గర్ల్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టండి, ద గర్ల్స్ మదర్ అని అర్థం. సో ఈ హూజ్ అనేది ఎవరి గురించి చెప్తుంది, గర్ల్ గురించి, దీని యొక్క పస్సు గురించి చెప్తుంది. ఓకేనా? కాబట్టి సీ ఈజ్ ద గర్ల్ హూజ్ మదర్ ఈజ్ ఎ టీచర్. ఎవరు మదర్ అయితే టీచరో ఆ అమ్మాయి ఈ గర్ల్ అని అర్థం. ఓకేనండి? నెక్స్ట్, దిస్ ఈజ్ ద బాయ్ డాష్ ఫాదర్ లివ్స్ ఇన్ అమెరికా. బాయ్ అనేది పెర్సను, ఇక్కడ ఫాదర్ అనేది నౌను, ఇది వెర్బు, ఇది సబ్జెక్ట్ అనుకుంటే వెంటనే మీరు హూమ్ రాస్తే తప్పు. ఫాదర్కి ముందు ఏమీ లేదు, మై కానీ ఎవరు కానీ ఏమీ లేదు. అప్పుడు బాయ్కి అపాస్ట్రఫీ పెట్టండి, ద బాయ్స్ ఫాదర్, ద బాయ్స్ ఫాదర్ లివ్స్ ఇన్ అమెరికా. మీనింగ్ఫుల్లే కదా. అంటే ముందున్న యాంటిసిడెంట్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి దీని అంతటిని చదివితే మీనింగ్ఫుల్గా వస్తుంది. అప్పుడు హూజ్ రాయాలి. ఓకేనా? హూజ్ రాయాలి. అందుకే యాంటిసిడెంట్కి అపాస్ట్రఫీ ఎస్ ప్లస్ నౌన్ ఫాలో అవుతుందని చెప్పాను. కాబట్టి ఇక్కడ హూజ్ రాయాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా మా ఏం రాస్తారంటే అపాస్ట్రఫీ ఎస్ పెట్టకండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ మై ఉందనుకోండి, మై ఫాదర్, ద బాయ్స్ మై ఫాదర్, ద బాయ్స్ మై ఫాదర్, ద బాయ్స్ యువర్ ఫాదర్ అనకూడదు, ద బాయ్స్ ఫాదర్,
ద ఉమెన్స్ చైల్డ్, రవీస్ బ్రదర్ అన్నారు. అందుకే ఇక్కడ వీటి ముందు ఎటువంటివి ఇవ్వలేదు చూసుకోండి, ఎటువంటి డిటర్మినర్స్ కూడా ఇవ్వలేదు. ఓకేనా. ఇది హూకి సంబంధించి పస్సివ్ కేసుగా పస్సివ్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, పస్సివ్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. హూజ్ అనేది పర్సన్ తెలియజేస్తుంది, హోమ్ అనేది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది, హూ అనేది సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. హూ రాయాలంటే సింపుల్గా వెర్బ్ ఫాలో అవుతుంది, హూమ్ అనేది సబ్జెక్ట్ వెర్బ్ ఫాలో అవుతుంది, హూజ్ అనేది యాంటిసిడెంట్కి అపాస్ట్రఫీ ఎస్ ప్లస్ ఇటు పక్క ఉన్న నౌన్ని ఫాలో అవుతుంది. ఓకేనా. ఈ రెండింటికి కలిపి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి. ఓకేనా. ఇక్కడ చూడండి, వీ వర్షిప్ గాడ్, హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్ అంటమ్మా, హూమ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్ అంటమ్మా, హూజ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్ అంటామా. వెర్బ్ ఉంది డైరెక్ట్గా, కాబట్టి హూవే పెడతాం, హూ పెట్టం హూ చెట్టం. అంటే ఇక్కడ మీకు ఏంటంటే గాడ్ అనేది ఇక్కడ డిటర్మైనర్, యాంటిసిడెంట్. అంటే యాంటిసిడెంట్ పర్సన్స్ గాడ్ కానీ ఏంజిల్ కానీ ఇస్తే ఇక్కడ మనము ఈ హూమ్ హూజులతోటి రాయాలి. ఇది కూడా పర్సన్స్ కింద తీసుకోవాలి, గాడ్ ఇచ్చినా ఏంజిల్ ఇచ్చినా. అలాగే కొంత పెట్ యానిమల్స్, పెంపుడు జంతువులు ఇచ్చారనుకోండి, వాటిని కూడా పర్సన్స్ కింద మనం ట్రీట్ చేయాలి. ఒకవేళ అక్కడ పెంపుడు జంతువు ఏమైనా ఇస్తే అక్కడ హూమ్ హూజు తీసుకోవాలి. ఊ రాయాలా హూమ్ రాయాలా హూజు అంటే మన రూల్ ప్రకారంగా వెర్బ్ ఉంటే హూ రాస్తాము, సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే హూమ్ రాస్తాము. ఈ అపాస్ట్రఫీ ఎస్తో ఎక్కడ నౌన్ సరిపోతే హూజు రాస్తాం. ఓకేనండి. ఇది హూ హూమ్ హూజుకి సంబంధించి. థ్యాంక్ యూ.